హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు ఆగస్ట్ 28, 2025న టీవీఎస్ వాళ్ళు తమ మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, టీవీఎస్ ఎక్స్ ఉంది అండ్ టీవీఎస్ ఆర్బిటర్ అనేది కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి సో టీవీఎస్ ఐక్యూబ్తో పోలిస్తే ఇందులో ఏమైనా మోడిఫికేషన్ చేశారా అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు దాంట్లో కూడా. సో ఆ డ్రాబ్యాక్స్ ఏమైనా ఓవర్కమ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారా, ఇంకేమైనా మోడిఫికేషన్ చేశారు. సో అలాగనేసి టీవీఎస్ ఆర్బిటర్ కొత్తగా ఏమైతే వచ్చాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఈరోజు వీడియో చేయబోతున్నమాట. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గో. టీవీఎస్ ఆర్బిటర్ అనేది ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి డిజైన్ కూడా పూర్తిగా అయితే చేంజ్ చేశారు. ఐక్యూబ్కి ఆర్బిటర్కి డిజైన్ పరంగా ఎటువంటి సంబంధం అయితే ఉండదు. సో ఐక్యూబ్ డిజైన్ సెపరేట్ ఉంటుంది, ఆర్బిటర్ డిజైన్ అయితే సెపరేట్ ఉంటుంది అనమాట. సో కలర్స్ పరంగా చూసుకుంటే కూడా అక్కడ డ్యూయల్ టోన్, సింగిల్ టోన్ ఉంది ఐక్యూబ్లో. ఆర్బిటర్ విషయానికి వచ్చేసి 3 టోన్ కలర్స్ అయితే ఇచ్చారు. సో టోటల్ 6 కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో కలర్స్ పరంగా కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. డిజైన్ పరంగా కూడా కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. సో చాలా మంది ఏమంటున్నారు రిస్టా లాగా ఉంది అనేసి కొంత కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఫ్యామిలీ పరంగా టార్గెట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి సో డిజైన్ పరంగా కొందరికి ఈ ఆర్బిటర్ డిజైన్ నచ్చుతుంది, కొందరికి అయితే నచ్చదు. సో వన్స్ ఒకసారి వెహికల్ డైరెక్ట్ వచ్చిన తర్వాత నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో డిజైన్ పరంగా కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ టీవీఎస్ ఆర్బిటర్లో కొత్తగా అప్గ్రేడ్ చేసింది ఏంటంటే ఐక్యూబ్తో పోలిస్తే ఇక్కడ సీట్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనేసి కంపెనీ వాళ్ళు అయితే ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. ఐక్యూబ్లో సీట్ లెంత్ అనేది సఫిషియంటే ఎవరెవరికంటే జెంట్స్ 2 సైడ్ కూర్చొని డ్రైవ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ వన్స్ ఇన్కేస్ ఎవరైనా సరే లేడీస్ కూర్చున్నప్పుడు 1 సైడ్ కూర్చుంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉండేది అన్నమాట, కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ టీవీఎస్ ఆర్బిటర్లో వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినామని అయితే చెప్తున్నారు. సో బండి కూడా వచ్చిన తర్వాత నేను వన్స్ అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేస్తే చేస్తాను. సో సరిపోతుందా లేదా అనేసి. ఐక్యూబ్తో పోలిస్తే ఆర్బిటర్లో కూడా సీట్ లెంత్ పెద్దగా ఉందో లేదో చూసి అయితే చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్తో పోలిస్తే ఈ టీవీఎస్ ఆర్బిటర్లో డిజైన్ పరంగా ఫ్రంట్ కూడా చూసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డిఆర్ఎల్స్ ఉంటాయి కదా. సో ఇవైతే ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే తీసుకొచ్చారనమాట. కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే తీసుకొచ్చారు. అది చూడనీకి లుక్స్ పరంగా చాలా బాగుంటుంది అండ్ చాలా మంది కూడా నచ్చుతుంది అనమాట. సో చూద్దాం వచ్చిన తర్వాత కూడా. ఈ టీవీఎస్ ఆర్బిటర్లో ఇంకొక అప్గ్రేడ్ ఏంటి అంటే లాస్ట్ టైం వచ్చేసి బూట్ స్పేస్ 32 లీటర్స్ ఉండేది. ఓకే, సరిపోతుంది, చాలా సఫిషియంటే. బట్ ఏమంటే మనకి టీవీఎస్ ఐక్యూబ్లలో ఫ్రంట్ వచ్చేసి గ్లో బాక్స్ అయితే ఉండదు. బట్ ఆ ప్రాబ్లమ్ని ఆర్బిటర్లో సాల్వ్ చేస్తూ 34 లీటర్స్ బూట్ స్పేస్ అంటే 2 లీటర్స్ ఇంక్రీజ్ చేసి ప్లస్ ఫ్రంట్ కూడా గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారనమాట. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పోర్ట్ మనకి సీట్ కింద అంటే బూట్లో ఉండేది, అది కూడా తీసేసి మనకి ఫ్రంట్ గ్లో బాక్స్ పైనే ఛార్జింగ్ పోర్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ గ్లో బాక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అడ్వాంటేజ్, ప్రతిసారి మనం పాకెట్స్లో పెట్టుకునే బదులు మొబైల్ ఫోన్స్ మనం ఈజీగా గ్లో బాక్స్లో పెట్టుకుంటాం అనమాట. ఏదైనా కాల్స్ వచ్చినా ఒకసారి చూసుకుంటాం, పెట్టేస్తాం. ఇంపార్టెంట్ కాల్స్ అయితే సైడ్ కాపీ పికప్ చేస్తాం, లేదంటే అటే పెట్టేస్తాం అనమాట. లేదు మనకి గ్లో బాక్స్ లేకపోతే ప్రతిసారి మనం పాకెట్లో పెట్టుకునేసి యూస్ చేయాల్సి వస్తుంది, అది చాలా ఇబ్బంది ఉండేది. నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్తో పోల్స్తే చాలా మంచి మేజర్ అప్గ్రేడ్ అనమాట. అదేంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్. సో ఐక్యూబ్లో వచ్చేసి 157 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండేది సో అది చాలా ఇబ్బంది ఉండేది. పెద్ద బ్రేకర్స్ ఏమైనా ఉంటే చాలాసార్లు తగిలింది నా బండికి. ఇప్పుడు 165 మిల్లీమీటర్స్ కాబట్టి చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్, ఈజీగా పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది. అండ్ ఇంకోటి కొత్త అప్డేట్ ఏంటి అంటే దీంట్లో ఇంతకుముందు ఐక్యూబ్లో లేదు, ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే క్రూజ్ కంట్రోల్ బటన్. సో క్రూజ్ కంట్రోల్ అనేది మనకు రీసెంట్గా ఏతరోళ్ళు లాంచ్ చేశారు. అదేవిధంగా ఓలా ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచే ఇది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా టీవీఎస్ ఆర్బిటర్లు కూడా క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేసి తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి పాస్ బటన్ అయితే యాడ్ చేశారు ఫ్రెండ్స్. పాస్ బటన్ ఏంది అంటే మనకు ఎవరైనా సరే హైవేలలో కానీ వెళ్తుంటాం కదా, మనం ఒకవేళ వెళ్తుంటాము, ఒక 2 లైన్ ఉందనుకోండి హైవేలో. సో 2 లైన్లలో మనం వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి అనుకోండి, మనం స్లో కావాలని చెప్పేసి సిగ్నల్ ఇస్తాం అనమాట. దాన్ని పాస్ బటన్ అనమాట. అది బటన్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది. సో ఆపోజిట్ వచ్చే వెహికల్కి అది ఇండికేషన్ స్లో కావాలనేసి. సో ఆ బటన్ అనేది మనకి ఐక్యూబ్లో మిస్ అయింది, టీవీఎస్ ఆర్బిటర్లు తీసుకొచ్చారనమాట. చాలా బెటర్ ఆప్షన్ అది. మోడ్స్ పరంగా చూసుకుంటే ఐక్యూబ్లో వచ్చేసి ఎకో అండ్ పవర్ మోడ్ అయితే ఉండేది, ఇక్కడ 2 మోడ్స్ ఇచ్చారు. బట్ ఏమంటే ఒక మోడ్ని అయితే చేంజ్ చేశారు, ఎకో అండ్ సిటీ మోడ్ అనేసి. ఎందుకు సిటీ మోడ్ అంటే వీళ్ళు మోస్ట్లీ ఈ ఆర్బిటర్ అనేది ఓన్లీ సిటీ పర్పస్ని టార్గెట్ చేసుకుంటే తీసుకొచ్చారు కాబట్టి సో పర్ఫార్మెన్స్ పరంగా కానీ పవర్ పరంగా అంత అవసరం లేదనేసి ఉద్దేశంతో ఎకో అండ్ సిటీ మోడ్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీల్స్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వీల్ వచ్చేసి 14 ఇంచ్ అలా వీల్ అయితే ఇచ్చారనమాట. సో మామూలుగా ఐక్యూబ్లో చూసుకుంటే 2 ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ అయితే ఉండేటివి, ఇక్కడ మాత్రం ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అలా వీల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వీళ్ళు యూస్ చేసిన టైర్స్ కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అని చెప్తున్నారు. దీనివల్ల రేంజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఒక 10 to 15% దాకా రేంజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. అందుకని వీళ్ళు ఐడీసీ రేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా బ్యాటరీ 3.1 కిలోమీటరే కానీ వీళ్ళు ఐడీసీ క్లైమ్ రేంజ్ వచ్చేసి 158 కిలోమీటర్స్ చెప్తున్నారు. అదే మీరు 3.5 కిలోమీటర్ బ్యాటరీ ఉంది కదా ఐక్యూబ్లో, దానికి ఐడీసీ రేంజ్ అబ్జర్వ్ చేయండి 145 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో బ్యాటరీ తక్కువ ఐడీసీ ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు, ఎందుకంటే మేజర్గా సో టైర్స్ వాడినందుకొని అదేవిధంగా మోటార్ పర్ఫార్మెన్స్ కట్ చేసినామనే ఉద్దేశంతో ఎక్కువ రేంజ్ వస్తుంది చెప్తున్నారు. సో వన్స్ మనకి వెహికల్ కర్నూలుకి వచ్చిన తర్వాత పక్కాగా నేను రేంజ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను, అదేవిధంగా రైడ్ రివ్యూ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను అనమాట.
ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే అప్గ్రేడ్ అనొచ్చు ఇంకా ఏం చేంజ్ అనుకోవచ్చు ఏంటంటే డిస్ప్లే ఫ్రెండ్స్. సో మామూలుగా మనకు ఐక్యూబ్ బేస్ వేరియంట్ వచ్చేసి 5" TFT డిస్ప్లే ఉండేది అనమాట. కలర్ డిస్ప్లే చాలా బాగుంటుంది చూనికే. అది ఆల్మోస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ మంచిగానే ఉంటుంది అనమాట. మరీ ఇట్లా ఎక్కువ వైడ్ లేకుండా బాగుండేది చూనికే. బట్ ఈ టీవీఎస్ ఆర్బిటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్ షేప్ వచ్చింది కానీ మరీ ఎక్కువ వైడ్ అయితే ఉంది. సో అది కొంచెం చూనికి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. బట్ ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంది, ఏమైతే మిస్ కాలేదు. ఇంకొక మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే టీవీఎస్ ఆర్బిటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో చాలా వరకు ఓలా కానీ ఏతర్ కానీ చూస్తే స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి వాటితో కంపారిజన్లో అంటే వాటితో కాంపిటీషన్లో ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. అందులో భాగంగా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కొత్తవి ఏంది అంటే ఆటో హిల్ హోల్ అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా టర్న్ బై టర్న్ నావిగేషన్ తీసుకొచ్చారు. ఈ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే మనకి ఐక్యూబ్ బేస్ వేరియంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే లేవన్నమాట. సో దీంట్లో అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాల్స్ అలర్ట్ కానీ కాల్స్ ఏమి వస్తున్నాయో మనకి డిస్ప్లేలో చూపించడం కానీ, యాంటీ థెఫ్ట్ కానీ, జియో ఫెన్సింగ్ కానీ, క్రాష్ ఫాల్ అలర్ట్ అనేసి అంటే చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో చూద్దాము ఇవి ఎలా వర్క్ అవుతాయో. వన్స్ వచ్చిన తర్వాత వెహికల్ వచ్చిన తర్వాత నేనైతే చెక్ చేసి అయితే చూపిస్తాను. టీవీఎస్ ఐక్యూబ్తో పోలిస్తే ఆర్బిటర్లో ఇంకొక కొత్త అప్గ్రేడ్ ఏంది అంటే మోటార్ కిల్ స్విచ్ అయితే యాడ్ చేశారనమాట. ఐక్యూబ్లో మనకి ఆ స్విచ్ అయితే ఉండదు, మనకు దీంట్లో అయితే ఉందన్నమాట. మనకి బండి ఆన్లో ఉన్నా కానీ ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆఫ్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. మన యాక్సిలరేషన్ చేసినా బండి అయితే ముందరికి పోదు. ఒకవేళ మనం ఐక్యూబ్లో అలా చేయాలంటే అటు ఆప్షన్ అయితే ఉండదు. మనం సైడ్ స్టాండ్ వేస్తే అటు స్టేబుల్లోకి వెళ్తుంది కానీ అటైతే ఆప్షన్ లేదన్నమాట. దీంట్లో బెటర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఐక్యూబ్ నుంచి టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి ఏం కొత్తగా తీసుకొచ్చారనేసి. సో ఇవి వచ్చే ఇంప్రూవ్మెంట్స్ అనమాట. మీరందరూ అనుకోవచ్చు కొన్ని చాలా వరకు తీసేశారనేసి. దానికి సంబంధించిన వీడియో మళ్ళీ సపరేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ టీవీఎస్ ఆర్బిటర్లో ఐక్యూబ్తో పోలిసి ఏం ఇంప్రూవ్మెంట్స్ చేశారు, ఏం కొత్తగా తీసుకొచ్చారనే టాపిక్ మీద అయితే ఈరోజు వీడియో అయితే చేశాను. సో ఈ వీళ్ళు తీసుకొచ్చిన ఆప్షన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు నచ్చింది బాగా అయితే దీంట్లో క్రూజ్ కంట్రోల్ బాగా నచ్చింది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165mm అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ గ్లో బాక్స్ అనమాట. ఈ మూడు ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అదేవిధంగా మీకు ఏం నచ్చినా కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.